స్పిరిట్ ఆగిపోతుందా? సందీప్ రెడ్డి ఏంటి సడన్గా ఇంత షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు? ఆ డీటెయిల్స్ అన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల జాతర మొదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంపై ఫోకస్లో ఉన్నాడు. దీన్ని పూర్తి చేసి రిలీజ్ చేసిన తర్వాతే తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ కారణంగా స్పిరిట్ షూటింగ్ 3 to 4 months ఆలస్యం కావచ్చని సమాచారం. ఈ గ్యాప్లో సమయం వృధా కాకుండా సందీప్ మరో సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడంట. స్పిరిట్ కోసం ప్రభాస్ ఏడాది షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాజాసాబ్ రిలీజ్కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. సందీప్ మాత్రం స్పిరిట్ను త్వరగా మొదలు పెట్టాలని దూకుడుగా ఉన్నాడు. స్పిరిట్లో ప్రభాస్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం సందీప్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో షెడ్యూల్ని రూపొందించాడు. అయితే ప్రభాస్ లైనప్లో రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2తో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మరో చిత్రం కూడా ఉంది. ఈ భారీ లైనప్తో ప్రభాస్ షెడ్యూల్ ఎలా మేనేజ్ చేస్తాడనేది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ ఆలస్యం అయితే సందీప్ నిర్ణయం ఏమనేది కీలకం. ప్రభాస్ ఈ సినిమాలను ఎప్పుడు పూర్తి చేసి ఫ్యాన్స్ని ఎలా అలరిస్తాడో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.